నమస్తే నడప్రియ, వెల్కమ్ టు సిటీ న్యూస్. ఇల్లందు మండలం ఇందిరానగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పాయం లలిత నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి సైదులు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి అని, మన ఇందిరానగర్ అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పాయం లలితను గెలిపించాలి అని కోరారు. 10 వార్డుల అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేశారు. నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. mati yang dia tolong ni. వర్ధిల్లాలి కోరంకర్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పాయం లలిత గారిని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. కోరంకర్య గారి నాయకత్వం. జై కాంగ్రెస్. మంచిదండ పెట్టుకో ఆదివాసుల కులదేవత. అక్కడ తల్లికి పెట్టి పప్పు అందరు మంచిగా దండం పెట్టుకోండి. మంచిగా పట్టు ఎదురు పెట్టారు. పెద్దోడు గెలవాలమ్మా, ఓకే. కొత్తకాయల ప్రిన్సెస్ అక్కడ సమానంగా ఇక్కడ పెట్టేయాలంటే పేపర్లు తడవని. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పాయం లలిత గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పాయం లలిత గారి నాయకత్వం. సత్యనారాయణ
అందరికీ నమస్కారం. ఈరోజు ఇందిరానగర్ గ్రామ పంచాయతీ నుండి గౌరవ ఎమ్మెల్యే కోరం కనకయ్య గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న పాయం లలిత గారిని నామినేషన్ వేయడం కోసం బయలుదేరుతున్నాం. ఈ యొక్క ఇందిరానగర్ ప్రజలందరూ కూడా గతంలో కూడా మన సర్పంచ్గా పనిచేసిన పాయం లలిత గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల అండదండలతోనే మళ్ళీ రెండోసారి కూడా ఇవాళ మళ్ళీ సర్పంచ్ నామినేషన్ వేయడం కోసం బయలుదేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన ఇచ్చిన 6 గ్యారంటీల కార్డుతోని ఈరోజు ప్రజలకు మన ఉచిత బస్సే కానీ, మన వైద్యమే కానీ, అలాగే మన ఇందిరమ్మ ఇల్లే కానీ, మన సన్నబియ్యమే కానీ, ప్రతి ఒక్కటి అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నిటి కూడా ఏదో రకంగా ప్రతి ఇంటికి గడపకు ఇవాళ చేరుతున్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే ఎవరో ఎన్నో మాటలు చెప్తారు, కలబోలు మాటలు చెప్తారు. వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇలా ఏది అభివృద్ధి జరగాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే అది జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించి మనం అభివృద్ధి వైపు నడవాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలకాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. నమస్కారం. ఈరోజు ఇల్లందు మండలంలో 29 పంచాయతీలలో మరి నామినేషన్ వేయటం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అన్నగారు కోరం కనకయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా ఇందిరానగర్ గ్రామ పంచాయతీకి మన పాయం లలిత గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఈరోజు వారు నామినేషన్ కూడా వేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఒకటే ఆలోచించాలి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మనకి ముఖ్యమైనది. మన గ్రామ పంచాయతీలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే మన సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మన ఏ అభ్యర్థి ఉందో పాయం లలిత గారిని మీరు అధిక మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు, పార్లమెంటు నుంచి బలరాం నాయక్ గారిని ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించినామో అలాగే మన సర్పంచ్ అభ్యర్థి కూడా పాయం లలిత గారిని కూడా అదే మెజార్టీగా గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం గెలిపించుకున్నట్టయితే మన సమస్యలు మనమే పరిష్కారం, ఎమ్మెల్యే గారు మనకున్నారు, గవర్నమెంట్ కాంగ్రెస్ మనకుంది. కాబట్టి మన సమస్యలు మనం ఖచ్చితంగా పరిష్కరించుకోవడానికి బాగా వీలుంటుంది. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, మనం ఏదైతే మన పంచాయతీల మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉందో మనం గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా మనకు పథకాలు చేరవేస్తాయి. మన గౌరవ శాసనసభ్యులు అన్నగారు అభివృద్ధి ప్రదాత ఉన్నాడు. ఏదైనా సమస్య మన సర్పంచ్ని గెలిపించుకొని ఆ అన్నగారి కాడికి తీసిపోయి, కోరం కనకయ్య గారికి తీసిపోయి మన సమస్యని ఖచ్చితంగా అన్న మా గ్రామ పంచాయతీలో ఈ సమస్య ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఈ కాలువ రాలే, ఈ రోడ్డు రాలే, ఇందిరమ్మ ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, ఇవన్నీ చెప్పుకుంటే ఆ సమస్యని మనం ఖచ్చితంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అక్కలకు, అన్నలకు అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పాయం లలిత గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించాలి. మనకి ఇంకా 2-3 రోజుల్లో పార్టీ గుర్తులు వస్తాయి. ఆ గుర్తు తీసుకొని మనం పాయం లలిత గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.